కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సర్కార్ రక్షణ కవచంగా మారిందన్నారు. అవినీతి ఆరోపణల్లో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉంటే కేసీఆర్ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమని బండి సంజయ్ అన్నారు. డిజైన్లు మార్చి క్వాలిటీ లేకుండానే కాళేశ్వరం కట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడమే మంచిది అయిందన్నారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు భాగోతం రేవంత్ సర్కారు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఇప్పుడు పంట దిగుబడి పెరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐకి ఇవ్వాలని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ సైతం డిమాండ్ చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది, ఇది మీకు కూడా ఇస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టినట్టే. అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి, మేము ఏం చెప్పినా నమ్ముతారు, మీ అబద్దాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకున్నారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారు. ఇది దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసింది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వ పరిస్థితి ఏంది? అలా దేశం మొత్తం ఏమందరు, దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికిందంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమైతుండే మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమైతుండే? అలా మంట కలుస్తుండే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంట్ అనౌన్స్ చేసే కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగి అన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్టబెట్టి ఇగో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు, మరి చదివి చెప్తారండి. మళ్ళీ ఇప్పుడు సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీకి సంబంధం లేదు. అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు, సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదే, క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టుబడి స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసీ ఎంవి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా?
ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు, మోర్ నీళ్లు పడితే పూలు చల్లురు, అక్షం చల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారో పూలు చల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింతలు చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు అడిగినాకనే పక్క జిల్లా పోతాయంటారు. కర్మేళ్ళ మీటింగ్ పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయి అంటారు. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాళ్ళు అడిగినాకనే ఇంకొకటి పోతాయి అంటారు. ఏడవని కాలాలు కూడా వర్షపు నీళ్లను బోర్ నీళ్లను మోర్ నీళ్లను అక్షంతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు లెక్కలు పెట్టబడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పడ్డ సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి? ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి, క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి నివేదిక ఎప్పుడొచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? ఈ నివేదిక రాకముందు ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఆయన చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీర్, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయన పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ పొడుగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పేజ్ ఫోటోలు. తుపాగ్రామి టోపు చేయడు, చెల్ల కట్ట చేయలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిండ్రు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు మాకంటే తోపుగా ఎవ్వరు లేనకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, విషయం తెలియదు అనుకుంటారు అందరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చే చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, కాళేశ్వరం కేసు కానీ. మీతో కాదు, ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతి మీద విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదికలు ఇంత రాలే, జరిగే రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి.
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబం చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని మీద స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతుమందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కానీ తక్కువ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.